హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికి వేరు వేరు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి దేవుళ్ళ కాడికి అయితే మంచిగా వచ్చినాం మీ దీవెన వల్ల. రాత్రి వచ్చేసరికి అయితే 11 అయ్యింది హైదరాబాద్ వచ్చేసరికి. ఇక మా ఇంటికాడ దిగకుండా మా చెల్లెళ్ళ ఇంటికనే అందరం మా చెల్లెళ్ళ ఇంటికే వచ్చినాం. అమ్మ, నాయన, తమ్ముడు అందరు ఉండరు కదా. ఇక నేను అని మా ఇంటికాడ మా రూమ్ కాడ ఏం దిగలేదు. ఈయనే చెల్లెళ్ళ ఇంటికనే దిగినాం, ఈయనే వండుకున్నాము. ఇక చెల్లి అయితే వంట చేసి పిల్లల్ని కాలేజీకి పంపిస్తుంది. ఇక నేను మా మరదలు అయితే బట్టలు వింటున్నాము. ఎందుకంటే టూర్లో పోయిన బట్టలు దేవుళ్ళ కాడ స్నానాలు చేసినాం కాబట్టి బట్టలు అయితే చాలా ఉన్నాయి. ఇక బట్టలు చూడు మంచిగుంటుందా. ఇంకా చూడు ఆయి చెప్పే చెప్పే అను మొత్తం నీ స్నానం అయిందారా? ఇంకా స్నానం చేయలే. ఇక ఇప్పుడు అన్నీ మరి స్నానాలు చేసి వెయ్యిర్రు. ఇక సాకలోళ్ళం కాబట్టి దెబ్బ దెబ్బ విండుతా వెయ్యిర్రి. బట్టలు ఎన్ని ఉన్నాయో అన్ని తెచ్చేయ్యిర్రి. చూసిరా ఫ్రెండ్స్, మరి అందరు స్నానాలు చేస్తుర్రు. ఈ బట్టలు ఆ బట్టలు అన్నీ విండేయాలి. ఎంత టైం పడుతుందో. ఇంకా ముఖాలు కూడా కడుక్కోలే. ముఖం కడుక్కున్నావా శ్యామల? కడుక్కోలే ముఖం కడుక్కోక ముందే పెట్టుకుంటా. అరే మరి ముఖం కడిగినాక విందుగా ఎదుడు ముఖం కడుక్కుందామంటే దబ్బున బట్టలు విండేస్తే బాగుంటుంది అక్క అంటుంది. ఇక మీ దయ వల్ల అయితే మేము మంచిగా టూర్ పోయి వచ్చినాం. 10 టూర్లో పోయి వచ్చినాం ఫ్రెండ్స్. మరి మంచిగా దర్శనం అయ్యింది, మంచిగా పోయి వచ్చినాం మేమైతే. మీరందరూ బాగుండాలి, మీ అందులో నేను ఉండాలి. బాయ్. మరి చాయ్ తాగిరా, టిఫిన్ చేసిరా? మేమైతే ఏమీ చేయలేదు. ఇక మా చెల్లె కూడా వచ్చింది చూడు. పెట్టినావానే నైట్ మీద వద్దు.